20 సంవత్సరాల క్రితం వరకు పిడుగురాళ్ల ఒక గ్రామం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని పట్టణం చేశారు. కానీ 2006-7 సంవత్సరం నుంచి 2019 వరకు కనీసం పిడుగురాళ్ల పట్టణంలో తాగడానికి శుద్ధి చేసిన కృష్ణానీళ్లు లేవు, సరైన ఆఫీసు లేదు, రోడ్డు వెడల్పు లేదు, బైపాస్ రోడ్డు పూర్తి చేయలేదు, జానపాడు బ్రిడ్జి లేదు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, జానపాడు బ్రిడ్జి శాంక్షన్ చేయించి పనులు మొదలుపెట్టాం, బైపాస్ రోడ్డు పూర్తి చేశాం, రోడ్డు వెడల్పు చేశాం, సుమారు కొన్ని వేల మందికి సొంత ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. అంతేకాదు పిడుగురాళ్లకు ఒక బ్రహ్మాండమైన ఆఫీస్ ఉండాలని 20-25 కోట్ల విలువ చేసే మరి స్థలాన్ని మున్సిపాలిటీకి సేకరించాం. ₹1 కోటి బిల్డింగ్ పూర్తి చేశాం. ఆ రోజు ఓపెనింగ్ కూడా చేశాం. కాకపోతే ఫర్నిచరు, ఏసీ, లోపల ఇతర ఫినిషింగ్ వర్క్స్ చేయలేదంతే. ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎరపతిరేని శ్రీనివాసరావు పోనీ ఇంకేమైనా కొత్తగా బిల్డింగ్ కట్టారంటే అది లేదు. ఉన్నదానికి రంగులేసి టైల్స్ బిగించుకొని అక్కడక్కడ ఫర్నిచర్ తీసుకొచ్చి దానికి మళ్ళీ మున్సిపల్ మంత్రితో ఓపెనింగ్ అంటారు. సిగ్గుండాలి. దాచేపల్లి గురజాలని మున్సిపాలిటీ చేసి పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలకి సుమారు 150 నుంచి 200 కోట్లతో తాగునీటి పథకాలు తీసుకొచ్చాం. పిడుగురాళ్లకి కృష్ణానీళ్లు ఇచ్చాం, దాదాపు 5-6 వేల కనెక్షన్లు. గురజాల్లో పనులు మొదలైనవి, దాచేపల్లిలో టెండర్లు స్టేజ్కి వచ్చుండే. ఈ రోజు మళ్లీ వాటికి శంకుస్థాపన అంట. మేము తెచ్చినే కాకుండా కొత్తగా ఏమైనా తెచ్చారా? ఏమీ లేదు. వాటికి మళ్లీ శంకుస్థాపన అయినా పర్లేదు. కానీ విచిత్రం ఏంటంటే మున్సిపల్ ఆఫీసు ఏదైతే ఆ రోజు శంకుస్థాపన చేశాడో మున్సిపల్ మంత్రి బొత్స గారు, మరి ఆ శంకుస్థాపన రాయిని తీసేసి ఒక ఫౌంటైన్ పెట్టుకుని ఈరోజు ఆ ఫౌంటైన్ కి మున్సిపల్ మంత్రి నారాయణ గారితో ఓపెనింగ్ చేస్తున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న ఘనకార్యం. ఖచ్చితంగా రేపు అక్కడ కౌంటింగ్ జరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తున్న రోజే ఈ బండలు తీసిన ప్రతి ఒక్కరిని బొక్కలు వేసి వాళ్ళ చేతే కట్టిస్తాం. మళ్ళీ ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు. కాకపోతే నిన్న ఒక తెలుగుదేశం నాయకుడు అన్నాడు, మొన్న ఎక్కడ గడిస్తే పల్నాటి గురజాల రాజకీయం మార్చేశారు సార్ అని. ఏందని అడిగారు. మీరు అభివృద్ధి చేయటం కాదు, జీవితంలో 15 ఏళ్లు గతంలో ఎమ్మెల్యే చేసినోడు ఎరపతినేని శ్రీనివాసరావు కనీసం ఒక ఇల్లు కూడా కట్టలేదు, కనీసం ఒక హాస్పిటల్, ఒక కాలేజ్, ఒక బిల్డింగ్ కట్టనోడు ఈ రోజు కనీసం కొత్త తీసుకురాకపోగా మహేష్ రెడ్డి పూర్తి చేసిన ఎన్నో ఓపెన్ చేద్దాం, లేదు మహేష్ రెడ్డి 60, 70, 80% పూర్తి చేసిన కాలేజీలు, రోడ్లు, లేదు బ్రిడ్జ్లు పూర్తి చేద్దాం అనేటట్టు చేశారు. ఇది నిజంగా శభాష్ అండి అన్నాడు. చాలు, ఆ మాటలు తెలుగుదేశం నాయకుల నుంచి వస్తేనే తృప్తిగా ఉంటుంది. ఏది ఏమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకురండి చేతనైతే, అంతేగాని మేము శంకుస్థాపన చేసినాయి, మేము ప్రారంభోత్సవం వేసినాయి, రంగులు వేసుకొని అక్కడక్కడ మరుగులు తీసి, లేదు చిన్న చిన్న ఫౌంటైన్లు పెట్టి ప్రారంభోత్సవం చేయటం గొప్ప కాదని తెలుగుదేశం నాయకులు తెలియజేస్తారు.